నమస్తే. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా రాశి ఫలాలు గ్రహచార రీత్యా ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామా? మరి అందరు రెడీయా? సెప్టెంబర్ నెల ఎలా జరుగుతోంది అందరికీ, అండ్ ఏ రకంగా చక్కగా మీకు మంచి మంచి రిజల్ట్స్ వచ్చాయి అనేది కూడా మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ అక్టోబర్ నెలలో రాశి ఫలాలు కనుక మనం చూసినట్లయితే మారుతున్న గ్రహాల రీత్యా, మారుతున్న గ్రహ సంచార రీత్యా కూడా అన్ని క్షేత్రాల్లో అంటే హెల్త్, ఎడ్యుకేషన్, లవ్ అండ్ రొమాన్స్, మ్యారేజ్, కెరియర్ అండ్ బిజినెస్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో జనరల్గా నేను అడ్రస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే పాపులేషన్కి జనరల్గా టచ్ అయ్యే ఈ ఆస్పెక్ట్స్ ఇవే కాబట్టి మనకి. సో ఈ ఆస్పెక్ట్స్లో మనకి ఎటువంటి ప్రభావాలు మనకి రాబోతున్నాయి అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకుందాం. సింహరాశి వారికి అక్టోబర్ నెలలో ఎటువంటి రిజల్ట్స్, చక్కటి రిజల్ట్స్ రాబోతున్నాయి, గ్రహ సంచార రీత్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేవి తెలుసుకుందాం. సింహరాశి వారికి మీ రాశాధిపతి వచ్చి సూర్యభగవానుడు బుధుడితో కలిసి మీకు కన్యలో సంచారం చేయడం జరుగుతోంది, అంటే ద్వితీయ స్థానంలో. అయితే శుక్రకేతువులు ఇద్దరు కూడా సింహరాశి అందే సంచారము, తర్వాత గురు భగవానుడు వచ్చేసేసి మీకు లాభస్థానంలో, రాహు భగవానుడు సప్తమంలో, కుజుడు తృతీయంలో సంచారం చేయడం జరుగుతోంది. అయితే ఇక్కడ శని భగవానుడు వచ్చి మీకు అష్టమము. హెల్త్ పరంగా, ఇమ్యూనిటీ పరంగా, ఇండివిజువల్ పర్సనాలిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ మీ రాశాధిపతి రవి భగవానుడు ద్వితీయ స్థానంలో బుధుడితో పాటు కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే బుధుడిది సొంత ఇల్లే, ఇబ్బంది లేదు. మిత్రక్షేత్రమే సూర్య భగవానుడికి కూడా చాలా సంతోషం. కాకపోతే ఇక్కడ మీకు థ్రోట్ రిలేటెడ్, వాయిస్ రిలేటెడ్ ఇష్యూస్, లేకపోతే కాస్త వేడి చేసి గరుగ్గొంతు రావడం కానివ్వండి, వేడి చేసి కాస్త వాయిస్ క్రాక్ అవడం కానివ్వండి, అలాంటివి ఏమైనా జరగడానికి అవకాశాలు ఉంటాయి. స్లైట్ స్కిన్ ఇష్యూస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ర్యాషెస్ కానీ అటువంటివి ఏమన్నా అప్పుడప్పుడు కాస్త 1-6 రోజులు రావడానికి అవకాశం ఉంటుంది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ, ఇంటెస్టినల్ డైజెస్టివ్ ఇష్యూస్ కానీ కొంచెం జాగ్రత్త. ఇబ్బంది ఏం లేదండి. పడనివి పదార్థాలు ఏమైనా ఉంటే దయచేసి అవి తినకుండా వాటి జోలికి వెళ్ళకండి, సరిపోతుంది. ఇబ్బంది ఏం లేదు. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి గురు భగవానుడు అవుతారు, లాభస్థానంలోనే ఉన్నారు కాబట్టి మంచి విద్యాబుద్ధులు నేర్చుకునే టైము, స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్, అప్గ్రేడేషన్, వెరీ గుడ్, బ్యూటిఫుల్ టైం. కొత్త సోషల్ సర్కిల్ అంటే మంచి సోషల్ సర్కిల్ ఏర్పడ్డాం, ఫ్రెండ్స్ ఏర్పడ్డాం, చక్కటి ఫ్రెండ్స్ ఏర్పడ్డాం, జీవితాంతం ఉండే ఫ్రెండ్స్ ఏర్పడ్డాం, వాళ్ళతో ఒక దృఢమైన బంధం ఏర్పడ్డాం. ఇలాంటివి ఇక్కడ గురు భగవానుడు పుణ్యమాన మీకు ఇక్కడ జరగడం సహజం. లవ్ అఫేర్ విషయంలో కూడా చాలా చక్కటి బంధం ఏర్పడి ఉంటుంది ఈ పాటికి సింహరాశి వాళ్ళకి. ఎంతమందికి మీకు ఆల్రెడీ చక్కటి లైఫ్ పార్ట్నర్ మాకు వీళ్ళే ఉంటే బాగుండు అని మీరు ఒక బంధం ఏర్పడడం, తల్లిదండ్రుల ఆశీర్వాదం కోసం ముందుకి చకచకా వెళ్ళడం లాంటివి జరుగుతున్నాయి. మాకు రాయండి. వీ విల్ ఆల్సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి మీకు శని భగవానుడు అవుతారు. శని కూడా వక్రంలో ఉన్నారు, అది కూడా అష్టమంలో ఉన్నారు కాబట్టి ఒక రకంగా మంచిదే. ఇక్కడ ఏంటంటే ఇటీవల మీకు ఏప్రిల్ 1 నుంచి జరిగిన ఇష్యూస్ కానివ్వండి, ఎటువంటి క్లాషెస్ కానివ్వండి ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఇక సాల్వ్ చేసుకుని చక్కగా ముందుకు వెళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు పెద్దవాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుకోవడం, ఒక అండాదండ మీకు ఉండడము, కాస్త మంచి మాట చెప్పడము, మంచి చెడు నేర్పించడము, కాస్త నిదానం మీకు కాస్త రావడము, మళ్ళీ కన్సిడర్ చేద్దాము అనే ఆలోచన రావడం కూడా ఇక్కడ ఖచ్చితంగా జరుగుతుంది. చూడండి, వైవాహిక జీవితంలో ఎవరికైనా డిస్టర్బెన్సెస్, టర్బులెన్సెస్ ఏమైనా ఉంటే అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ బీన్ వెరీ డిఫికల్ట్, ఎట్టి పరిస్థితుల్లోనూ అంతవరకు వెళ్ళకండి. మరీ టర్బులెన్స్ ఎక్కువైందనుకోండి, ఇంకా నారాయణుడి దయచేత, పెద్దవాళ్ళ దయచేత మీ అందరూ ఏం నిర్ణయించుకుంటే మీకు అది మంచి అనుకుంటే మీ ఇష్టం. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చొని మాట్లాడడానికి, ఎందుకంటే కూర్చొని మాట్లాడితే కరగని గుండె ఉండదు, విరగని రాయి ఉండదు, అవునా? సో ఎట్టి పరిస్థితుల్లో దయించి ట్రై చేయండి. ఎప్పుడూ నేనే 100 సార్లు 101 అని లెక్క పెట్టొద్దు. 102 మీరెందుకు కాదు అంటాను నేను. ఎట్టి పరిస్థితుల్లో అదే చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి. మరీ ఇంకా కాదు కూడదు అనుకుంటే తప్ప. ఆల్ ద వెరీ బెస్ట్. కెరియర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు కుజ భగవానుడు, శుక్ర భగవానుడు కాబట్టి ఇక్కడ మీకు కుజుడు తృతీయ స్థానంలో, శుక్రుడు కూడా మీకు మీ ఇంట్లోనే, మీ గ్రహంలోనే సంచరిస్తున్నారు కాబట్టి ఇక్కడ కేతుతో పాటు కానీ
ఇబ్బంది ఏం లేదు. బట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ మీకు కొంచెం చిరాకులు, కాస్త ఆర్గ్యుమెంట్స్, కాస్త డిసగ్రిమెంట్స్ బాస్తో కానీ, కొలీగ్స్తో కానీ, పియర్స్తో కానీ రావడం జరుగుతూ ఉంటుంది. కాస్త విసుగ్గా ఉంటుంది. ఇక్కడ మానేద్దామా అన్నట్టుగా ఉంటుంది. సెలవులు ఎక్కువ పెడదామనే ఆశ ఉంటుంది. కంఫర్ట్గా ఉండాలనిపిస్తుంది, కంఫర్టబుల్గా లగ్జరీస్గా ఉండాలనిపిస్తుంది. ఏదో కాస్త ట్రావెల్ చేద్దాం అనిపిస్తుంది, ఏదో కాస్త ఇంకేదో చేద్దాం అనిపిస్తుంది. మనసు మాత్రం వర్క్ మీద ఉండదు. కెరియర్ అండ్ బిజినెస్ పరంగా ఆ తర్వాత చేద్దాం అనిపిస్తుంది. లేకపోతే పెద్ద పెద్ద వెంచర్స్లోకి ఒకేసారి దూకేద్దాం అనిపిస్తుంది. గోస్లో ఎప్పటి వరకు గోస్లో అంటే ఆల్మోస్ట్ మీకు సెప్టెంబర్ లాస్ట్ వీక్ వరకు కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. కాస్త జాగ్రత్తగా అంటే మరీ ఎక్కువ కాదు, అలా అని మరీ తక్కువ కాదు. సెప్టెంబర్ లాస్ట్ వీక్, అక్టోబర్ ఫస్ట్ ఫ్యూ డేస్, అక్టోబర్ 5th తర్వాత పర్లేదు, ఇబ్బంది లేదు. అక్కడ మీకు మళ్ళీ ఈజ్ అవుట్ అయిపోతుంది. ఇక్కడ మీరు జాబ్ మారడాలు కానీ, కొత్త ఆపర్చునిటీస్కి అప్లై చేయడం కానీ చేయొద్దు. అక్టోబర్ 1st to 5th లోపు మళ్ళీ మీకు క్లారిటీ వస్తుంది. లేదు ఇదే కరెక్ట్ నాకు, అప్పుడు నేనే మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అన్నట్టుగా అనిపిస్తుంది. సో తద్వారా మీకు అన్నీ సాల్వ్ అయిపోతాయి. కాబట్టి ప్రాబ్లం అంటూ ఏం లేదు. మీరు చక్కగా ఈ ఉన్న జాబ్లోనే, ఉన్న బిజినెస్లోనే మళ్ళీ గ్రోత్ కోసం మీరు ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ చక్కగా ముందుకు వెళ్ళడం అనేది నాకు కనబడుతుంది. కాబట్టి భయం అంటూ ఏం లేదు. ఇక్కడ మీకు మరీ విసుగ్గా ఉంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో కానీ ఏమైనా నల్ల నువ్వులు తెల్ల నువ్వులు కలిపి కాస్త ఇందిని తీసుకుని 7 సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో దిష్టి తిప్పుకుని వాటిల్ని సింక్లో కానీ లేకపోతే పారే నీటిలో కానీ వేసేసేయండి. దయించి ఎవరు తాగే నీటిలో మాత్రం కలపొద్దండి. నదీ తీరాల్లో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఒకటి చెప్తాను, ఐ థింక్ ఐ డూ అ సెపరేట్ వీడియో ఆన్ దిస్. బట్ అటువంటి నదీ జలాల్లో మాత్రం ఎప్పుడు కూడా చేయకండి. ఇండివిజువల్గా మీరు జన్మజాతకాలు అందరూ కూడా అన్ని రాసుల వారు ఇండివిజువల్గా మీ జన్మజాతకాలు, ఇప్పుడు ఇవన్నీ మేము చెప్పేవి జెనరిక్గా చెప్పేవి. మీ జన్మజాతకం ఏంటి, మీ కుండలిలో మీ లగ్నం ఏంటి, లగ్నానికి సంబంధించిన మీ రాశిలో మీ జన్మకుండల్లో మీకు ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఎక్కడ గోచరిస్తున్నాయి, మీ లగ్నరీత్యా మీకు ఎలా ఉంది, దాని పరంగా మీకు ఇంకా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ జెనరిక్ ఆస్పెక్ట్స్ అన్నిట్లో కూడా మీకు ఉన్న క్వశ్చన్స్కి ఏ డేట్స్లో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అనేవి చూపించుకోదలుచుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇరుక్కుపోయామండి. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం లేదు. డబ్బు చేతికి రావాల్సినది కూడా రావటం లేదు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్లో, భూమి ప్రాపర్టీస్లో కానీ, భూమికి సంబంధించిన ఇతరోత్తర ప్రాపర్టీస్లో కానీ తగాదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, లేకపోతే మాకు రావాల్సింది లేదు. ఒకప్పుడు బాగా బతికాం కానీ తర్వాత ఇంకేదో రకంగా పరిస్థితులు కాస్త మారాయి. కొంచెం నెగిటివ్గా వద్దు, కాస్త మారాయి ఏదో కొంచెం. అలాంటివి అప్పుడు ఇంకా చాలా చక్కగా మీరు బాగా ఫైనాన్షియల్గా ఎదగాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అని అంటే, ధనియాలు ఉంటాయి కదండి, ధనియాల్ని చక్కగా మీరు ఏదైనా కాస్త తడి మట్టిలో మీరు నాటేసేసేయండి. కొద్ది రోజుల్లోనే మొలకలు వచ్చేస్తాయి. ఆ మొలకల్ని కాస్త పెంచండి. ఆ ఎదగడం చూడండి. ఎన్ని రోజులు చూస్తారు? ఒక వారం రోజులు, ఒక 40 రోజులు అట్లా చూస్తూ ఉండండి. 15 రోజుల నుంచి 30 రోజుల వరకు అయితే తేడా కనపడుతుంది. ఆ 15 రోజుల నుంచి 30 రోజుల వరకు తేడా కనిపించిన తర్వాత ఎట్టి పరిస్థితిలో ఆ ధనియాల యొక్క మొక్కల యొక్క ఆ పాట్స్ ఉంటాయి కదా, ఆ పాట్స్ని తీసుకెళ్ళిపోయి ఆ మొక్కలతో పాటుగా మీరు ఏదైనా ప్రవహించే నీటిలో వేసేసేయండి. ప్రవహించే నీటిలో వేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ అదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఇలా ఎన్నాళ్ళు చేయాలి? ఖచ్చితంగా ఒక 11 నెలల వరకు చేసుకోండి. ఇలా 11 నెలల వరకు చేసుకుంటే మీకు రావాల్సిన డబ్బు అందడానికి దగ్గర నుండి మీకు ఉన్న భూమి తగాదాలు కానివ్వండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ యొక్క తగాదాలు కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో తగాదాలు కానివ్వండి, ఆస్తిపాస్తుల కోసం ఈ పెద్దవాళ్ళు కొట్టుకోవడం కానివ్వండి, ఏదైనా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోయి మీకు రావాల్సిన డబ్బు అంతా వస్తుంది. తర్వాత మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చా? చేసుకోవచ్చు. కానీ ఊరికినే మన మొక్కల్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ధనియాల్ని ఎందుకు వాడుతున్నాం? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రాప్ కాబట్టి, అది చాలా త్వరగా పెరుగుతుంది కాబట్టి, అది అంత త్వరగా పెరుగుతుంది కాబట్టి అంత త్వరగా మన డబ్బు యొక్క పరిస్థితి కానివ్వండి, మన డబ్బు యొక్క నిల్వ చేసుకునే ఆ గుణం కానివ్వండి, లేకపోతే ఆ శక్తి కానివ్వండి మనకు కూడా పెరగాలని చెప్పి మనం ఇక్కడ ఈ రెమెడీ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మినిమం ఒక 11 నెలలు. ఏ రోజు మొదలు పెట్టాలని ఏం లేదండి. అమావాస్య రోజు కూడా మొదలు పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంగళవారం ఒక్క రోజు మొదలు పెట్టద్దు, ఎందుకంటే మళ్ళీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎప్పుడు చేస్తాము? మళ్ళీ పరిస్థితి మారితే చేస్తాం. ఎందుకు కోరుకోవడం? శుభంగా చేసుకోండి. మంగళవారం మంగళప్రదమైన రోజే. కాకపోతే ఏంటంటే తీర్చేసేవి ఏమన్నా ఉంటే మంగళవారం చేయాలి తప్ప పెంచుకునేది ఏమన్నా ఉంటే మాత్రం అలా చేయాల్సిన అవసరం లేదు. శుభం భూయాత్.